నంబర్స్ ఎలా పుట్టాయో మీకు అద్భుతమైన కథ ఉంది. శివుడు ఏం చేశాడు, ముందు తాండవం చేశాడంట. తన డమరుకం తీసుకుంటాడు. డమరుకం తీసుకొని దాన్ని ఎవరైతే నంబర్స్ ఆర్ సే మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్ ఉంటారో వాళ్ళు మహామేధావులు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది ఎందుకు కనిపించడం లేదంటారు? బ్రిటిష్ వాళ్ళు 1846లో మెకాలేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఒక సిస్టాన్ని మన ఇండియన్స్కి. వేదిక్ నాలెడ్జ్ మోడర్న్ మ్యాథ్స్కి కనెక్ట్ అవుతుందా? సో ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ అంతా కూడా నథింగ్ బట్ దాంతోనే మీకు 70% ఆల్జీబ్రా కాంకర్ అయిపోతుంది. సార్, మీరు ఈ వేదిక్ మ్యాథ్స్లోని హిడెన్ సైడ్ని ఎప్పుడు డిస్కవర్ చేశారు? ఏదో చెప్పింది బట్టి కొట్టడం, ఆ బట్టి కొట్టడం మర్చిపోవడం, అలా ఉండేవాడిని. దెన్ ఐ వాస్ లైక్ లిటరల్లీ థింకింగ్ వాట్ టు డూ, ఇంకేం చేస్తే ఆ సైకిల్. దెన్ యాజ్ అ గాడ్ సెంట్ మెసెంజర్ అంటే మొత్తం నాలెడ్జ్ అంతా కూడా ప్రపంచంలో శివ డామరోద్భవ జ్ఞానము. నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ న్యూస్. గత ఎపిసోడ్స్లో వేదిక్ మ్యాథ్స్ గురించిన ఆసక్తికర విషయాలు ఎన్నో తెలుసుకున్నాం. అలాగే ఈరోజు వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు వేదిక్ మ్యాథ్స్లో వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయినటువంటి బి సాయి కిరణ్ గారు. ఇప్పుడు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తేమా. సార్, మీరు లాస్ట్ ఎపిసోడ్లో సంఖ్యల పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉందని చెప్పారు. అండ్ ఆ కథ మనకు తెలిసిన దానికంటే డిఫరెంట్గా ఉంటుందని చెప్పారు. ఆ కథ ఏంటో మా వ్యూవర్స్తో షేర్ చేసుకుంటారా? నంబర్స్ ఎలా పుట్టాయో దీనికి అద్భుతమైన కథ ఉంది. ఈ కథ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో మన వరల్డ్లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ కథ ఇంకా తెలిస్తే చాలు వ్యక్తులు మేధావులు అయిపోతారు. అంటే అదేం కథ సార్, కథ వినంగానే మేధావులు అయిపోతారు అంటే ఎస్. ఏంటా కథ అంటే నంబర్స్ ఎలా పుట్టాయో దాని కథ. మన నంబర్స్ ఎలా పుట్టాయో తెలుసుకోవాలనుకుంటే ముందు మనము సృష్టి యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకోవాలి. ఫస్ట్ మా సర్వశూన్యం. సర్వ అంటే ఎవ్రీథింగ్, శూన్యం అంటే ఏమీ లేదు, అంటే జీరో. సరే, ఏమీ లేనప్పుడు కూడా నంబర్ ఉంది, ఆ నంబరే జీరో. సో ఫస్ట్ ఏమీ లేదు, సర్వశూన్యం. కేవలం శివుడు ఉండే అంటే అప్పట్లో. శివుడికి ఆది లేదు, అంతం లేదు, అవునా? సో నో ఆది నో అనంతం. ఓకే, సో ఫస్ట్ శివుడు ఉండే అంట. శివుడు ఏం చేశాడు, ముందు తాండవం చేశాడంట. అంటే సృష్టి ఆవిర్భావం చేసే ముందు శివుడు ముందు తాండవం చేస్తాడు. దీనికి అసలు టైం లేదు, అంటే అప్పుడు ఇంకా టైం లేదు కాబట్టి అది కొన్ని, అంటే ఇఫ్ యూ వాంట్ కౌంట్ లైక్ ప్రజెంట్ టైంలో తీసుకుంటే కొన్ని యుగాలు తాండవం చేశాడు శివుడు. తాండవం అంతా అయిపోయిన తర్వాత ఏం చేశాడంటే తన డమరుకం తీసుకుంటాడు. డమరుకం తీసుకొని దాన్ని 14 సార్లు వాయిస్తాడు. ఎన్నిసార్లు వాయిస్తాడు? 14 సార్లు. చూసారా, ఫస్ట్ పుట్టింది నంబర్స్. చూసారా, ఫస్ట్ మనం ఏం చెప్పాము, 14 అని చెప్పాము ముందు. డమరుకం వాయించినప్పుడు దానికి ఏమొస్తుంది చెప్పండి? సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుంది, అవునా? ఓకే, అందుకని ఈ రెండే సృష్టిలో హైయెస్ట్ నాలెడ్జెస్. ఒకటి నంబర్స్. ఎవరైతే నంబర్స్ ఆర్ సే మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్ ఉంటారో వాళ్ళు మహామేధావులు. వాళ్ళే ఇన్వెంటర్స్, వాళ్ళే సైంటిస్ట్, వాళ్ళే రిఫార్మర్స్, వాళ్ళే మేధావులు. రెండోది వచ్చి సౌండ్స్. సౌండ్స్ అంటే ఎవరైతే మంచి వాక్చాతుర్యం ఉంటుందో, మంచి భాష ఉంటుందో, మంచి స్పీకింగ్ అబిలిటీస్ ఉంటాయో, మంచి రాయగలుగుతారో, కవిత్వం రాయగలుగుతారో, అంటే బేసిక్గా వర్డ్స్తో, శబ్దాలతో ఎవరైతే కరెక్ట్గా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళు రెండో మేధావులు. అంతే, వీళ్ళిద్దరే ప్రపంచంలో. సో ఈ విధంగా శివుడు ఒక డమరుకం నుంచి ఒక నంబర్స్ అండ్ సౌండ్స్ పుట్టాయి అనమాట. అయితే 14 సౌండ్లు పుట్టాయి యాక్చువల్గా. ఇనిషియల్గా ఆ 14 టైమ్స్ వాయించినప్పుడు దాని డండమన్ సౌండ్ రాలేదు, అలా వచ్చినవి 14 సౌండ్స్ అనమాట. ఏంటి ఆ సౌండ్స్ అంటే ఇది. ఓకే, ఫస్ట్ సౌండ్ వచ్చి ఐ ఉన్, రులుక్, ఏ ఓంగ్, ఐ ఔచ్, హయవరట్, లన్, న్యమగణనం, జబై, గడదష్, జబగడదష్, కఫ చట చటతౌ, కఫై, శాషసర్, హల్. ఇవి ఆ 14 సౌండ్స్. ఈ యొక్క 14 సూత్రాల నుంచి దీనే మహేశ్వర సూత్రాలు అంటారు అనమాట. దీంట్లో నుంచి అన్ని భాషలు పుట్టాయి. ప్రపంచంలో భాషలన్నీ కూడా ఈ యొక్క ఆ సౌండ్స్ పుట్టాయి అనమాట. అంటే ఏవైతే మన హ్యూమన్ బాడీ సౌండ్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతుందో అవే ఈ యొక్క మహేశ్వర సూత్రాలు అనమాట. సో ఆ విధంగా సౌండ్స్ ఇదొక, అంటే మొత్తం నాలెడ్జ్ అంతా కూడా ప్రపంచంలో శివ డామరోద్భవ జ్ఞానము. అంటే వాట్ ఎవర్ యూ కెన్ థింక్ ఆఫ్, లాంగ్వేజెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ, ఎవ్రీథింగ్ పుట్టింది ఈ యొక్క నంబర్స్ అండ్ సౌండ్స్ ఒక కలయికతో. అంటే మొత్తం నాలెడ్జ్ అంతా వరల్డ్లో శివ డామరోద్భవ జ్ఞానము. ఈ విధంగా నేర్చుకుంటే ఏ జ్ఞానమైనా సరే మనిషికి క్లియర్గా అర్థమవుతుంది, పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారు. అదే మనం మోడర్న్ విధంగా నేర్చుకుంటే అసలు అర్థమే కాదు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరో థియరీ చెప్పారంట, ఆ థియరీని బట్టి కొట్టాలి, అది అట్లనే గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇది అలా ఉండదు. వేదిక్ మ్యాథ్స్ ఎలా ఉంటుందంటే బికాస్ యూ నో ద ఆరిజిన్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్ ఎలా జరిగిందో, అందుకే మనకి మన నేషనల్ ఇంటెలిజెన్స్ యాక్టివేట్ అవుతుంది. సో ఈ విధంగా నంబర్స్ ఒక ఆవిర్భావం జరిగింది. సార్, లాస్ట్ టైం సబ్ట్రాక్షన్లో ఒక అద్భుతమైన టెక్నిక్ చూపించారు. ఈసారి ఏదైనా టిప్ చూపిస్తారా?
తప్పకుండా అమ్మా. లాస్ట్ నేను మీకు ఏం చెప్పాను, సబ్ట్రాక్షన్ ఫ్రమ్ ద పాస్ ఆఫ్ టెన్స్ అంటే 100 నుంచి 1000 నుంచి 10,000 నుంచి 1,00,000 నుంచి ఎలా సబ్ట్రాక్ట్ నేర్పించాను. ఈరోజు నేను మీకు ఏ నెంబర్ అయినా సరే ఎలా సబ్ట్రాక్ట్ చూపిస్తాను. ఇప్పుడు మనము వేదిక్ మ్యాథమెటిక్స్ వాడుకొని నాట్ జస్ట్ పవర్స్ ఆఫ్ టెన్స్, ఏ నెంబర్ అయినా సరే ఎలా సబ్ట్రాక్ట్ చేయాలో చూద్దాం. ఓకే, నా దానికి ముందు మీకు ఒక 3 సూత్రాలు ఉన్నాయి. ముందు మీరు అది నేర్చుకోవాలి. అది నేర్చుకున్న తర్వాత మీకు ఆ ఒక టెక్నిక్ ఎలా చేసి నేర్పిస్తాను. ఓకే, నా ఫస్ట్ సూత్రం పేరు వచ్చి నిఖిలం. నిఖిలం సూత్రం ఏంటి? నిఖిలం నిఖిలం అంటే యాడింగ్ టు 10 అనమాట. 10కి కూడమే నిఖిలం. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక 8 పెన్స్ ఉన్నాయనుకోండి, దానికి ఎంత కూడితే 10 వస్తుంది? 2, అవునా? సో 8కి నిఖిలం 2. సింపుల్. 8 + ఎంత అవుతుంది? 10, అవునా? ఇప్పుడు 6 ఉంటే 6కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది? 4, అవునా? సో 6కి నిఖిలం ఎంత? 4. ఈజీ ఉందా? అదే 2 ఉందనుకోండి, 2కి 8, 9కి 1, 7కి 3, 5కి 5. చూసారా? నిఖిలం అంటే అదే. అంటే మీరు ఏదైనా నంబర్ చూసినప్పుడు ఆ నంబర్కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుందో కనుక్కోవాలి. అదే నిఖిలం. క్లియరా? ఓకే, నౌ రెండవ సూత్రం. దీని ఏక న్యూనేన పూర్వేన అంటారు. అంటే ఏం సార్ అంటే వెరీ ఈజీ. తెలుగు లెక్కనే. ఏక అంటే ఎంత? 1. ఓకే, న్యూన అంటే తక్కువ. ఓకే, మరి పూర్వ అంటే, పూర్వం అంటే పాతది. దీని వెరీ సింపుల్ మీనింగ్ ఏంటంటే సింపుల్గా -1 అన్నమాట. అంటే 1 తక్కువ. ఓకే, అది ఏక న్యూన పూర్వేన. ఏం లేదు, ఇక ఇది ఒక చిన్న గేమ్. ఇది గేమ్ ఏంటంటే నేను ఏ నెంబర్ చెప్పినా మీరు ఆ నెంబర్కి 1 నెంబర్ తగ్గించి చెప్పాలి. అదే ఈ ఒక సూత్రం. ఫర్ ఎగ్జాంపుల్, నేను 4 అంటే మీరు 3 అనాలి. 8 అంటే ఏమనాలి? 7 అనాలి. 6 అంటే ఏమనాలి? 5 అనాలి. 4 అంటే 3, 1 అంటే 0. అర్థమైందా? అదే ఏకన్యూనేన పూర్వేన. ఓకే, ఇది రెండవ సూత్రం. ఓకే, నా మూడవ సూత్రం. దీని విలోకనం అంటారు. విలోకనం అంటే అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అంటే గమనించాలి. ఓకే, నా ఏంది? ఇది సింపుల్. ఇది విలోకనం అంటే ఏంటంటే ఒక గేమ్ అన్నమాట. ఆ గేమ్ పేరే ఎస్ ఆర్ నో గేమ్. జస్ట్ లైక్ మీ స్కూల్లో ఉంది కదా, ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ సేమ్ అదే, ఎస్ ఆర్ నో అని చెప్పాలి. ఓకే, క్వశ్చన్ ఏంటంటే మీ దగ్గర 7 రూపీస్ ఉన్నాయి. మిమ్మల్ని ఎవరో 2 రూపీస్ అడిగారు. ఇవ్వచ్చా? అఫ్ కోర్స్ ఇవ్వచ్చు. దీనప్పుడు మనం ఎస్ అనుకోవాలి. ఓకే, ఇంకో చూడండి, మీ దగ్గర 5 రూపీస్ ఉన్నాయి. మిమ్మల్ని ఎవరో 9 రూపీస్ అడిగారు. ఇవ్వచ్చా? ఇవ్వలేము, అవునా? అప్పుడు దీన్ని నో అనుకోవాలి. ఓకే, సాధ్యమైతే ఎస్, కాకుంటే నో. క్లియర్? ఇంత క్లియరా మీకు? రైట్. సో 3 సూత్రాలు: నిఖిలం, ఏకన్యూన పూర్వేన అండ్ విలోకనం. ఈ 3 సూత్రాల ముందు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. కాసేపు టైం తీసుకోండి. వీలైతే వీడియో మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, ఒకసారి రివ్యూ చేసుకోండి మొత్తం. ఒకసారి మీకు ఈ 3 సూత్రాలు వచ్చిన తర్వాత ఐ షో యూ హౌ డు సబ్ట్రాక్షన్ యూజింగ్ వేదిక్ మ్యాథ్స్. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క లెక్క వేసుకొని చేద్దాం. 6214 - 2769 ఎంత? నార్మల్గా ఏం చేస్తాం మనం స్కూల్లో? మనం రైట్ కింద స్టార్ట్ చేస్తాం, అవునా? 4 నుంచి 9 పోదు కాబట్టి ఏం చేస్తాం మనం? బారో, అప్పులు తీసుకొని చేస్తాం స్కూల్లో, అవునా? అయితే మనం వేదిక్ మ్యాథ్లో ఇలా రైట్ లెఫ్ట్ చేయం, మనం లెఫ్ట్ రైట్ చేస్తాం మనం. ఓకే, మీకు చెప్పిన 3 సూత్రాలు. ఓకే, నిఖిలం, ఏకన్యూన పూర్వేన, విలోకనం వాడుకొని చేస్తాం. ఓకే, ఎంత ఈజీ అండి. ఫస్ట్ నేను మీకు బేసిక్ పద్ధతి నేర్పిస్తాను, తర్వాత మీకు డైరెక్ట్ పద్ధతి నేర్పిస్తాను. ఓకే, ఫస్ట్ బేసిక్ పద్ధతి. 6 - 2 ఎంత? 4, అవునా? ముందు 4 రాసేయండి. రాశారా? పక్కకి వెళ్ళండి. పక్కన ఇది ఎస్ ఆ నోవా? 2 and 7 ఉంది కదా, అది ఎస్ ఆ నోవా? నో కదా. నో ఎప్పుడు ఏం చేయాలంటే ఈ నంబర్ కొట్టేసి దాన్ని 1 నెంబర్ తగ్గించాలి. అదే రెండవ సూత్రం, ఏక న్యూనేన పూర్వేన, అంటే 1 నెంబర్ తక్కువ. గుర్తుందా మీకు? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక బోరింగ్ ఏముండదు. అంటే మీరు అనుకోవచ్చు 3 వేసాం కదా, 1 బోరాన్, అలా ఏముండదు. నెక్స్ట్ ఏం చేయాలి చూడండి, నెక్స్ట్ స్టెప్ మీరు అబ్బురో పోతారు. పక్క నెంబర్కి వెళ్ళిపోండి. కింద నెంబర్ ఎంత ఉంది? 7, అవునా? ఈ 7కి ఎంత కూడితే 10 వస్తుంది? 3 కదా. అదే ఫస్ట్ సూత్రం, నిఖిలం. గుర్తుందా నిఖిలం మీకు? ఎస్. 7కి 3 వేస్తే 10 కదా. అంటే 3 ఇక్కడ రాయొద్దు, మీరు అనుకోవాలి మైండ్లో. ఆ 3ని పైన 2కి యాడ్ చేయండి, 5, అవునా? 5 రాయండి. నో సీ ద మ్యాజిక్. 12 - 7 కూడా 5 వస్తుంది. చూసారా? అంటే ఇది మన వేదిక్ మ్యాథ్స్ బ్యూటీ అనమాట. ఎక్కడ ఫింగర్ కౌంటింగ్ లేకుండా, కాంప్లికేట్ లేకుండా ఈజీగా వస్తుంది. ఓకే, ఇప్పుడు పక్క నెంబర్ మళ్ళీ ఎస్ ఆ నోవా? నో ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ కట్ చేసి
ఏకన్యూనేన పుర అంటే 1 నెంబర్ లెస్ తగ్గించాలి. ఓకే, మళ్ళీ పక్కకి వెళ్ళిపోండి. కింద నెంబర్ ఎంత? 6 కదా. 6కి నిఖిలం ఎంత? 4 కదా. ఎస్, ఆ 4 పైన 1కి యాడ్ చేయండి, 5. మళ్ళీ చూడండి, 11 - 6 కూడా 5. చూసారా ఎంత అద్భుతమో. ఇప్పుడు పక్క నెంబర్ ఎస్ అనువా? నో. అప్పుడు 5 కట్ చేసి 1 నెంబర్ తక్కువ, 4 రాయాలి. ఓకే, ఇప్పుడు 9 నిఖిలం ఎంత? 1. అవునా? ఆ 1ని పైన 4కి యాడ్ చేయండి, 5. అంతే, అదే మీ ఫైనల్ ఆన్సర్. 3, 4, 4, 5. ఇప్పుడు మనము డైరెక్ట్ మెథడ్ నేర్చుకుందాము. ఓకే, ఇందాక చెప్పిన లెక్క ఒక 5, 6 చేయండి, 10 చేసేయండి, దాంతో దీనికి డైరెక్ట్ వచ్చేయండి. ఓకే, ఇక్కడ మనం ఏం కటింగ్ క్యాన్సిల్ చేయం, డైరెక్ట్ ఆన్సర్ రాస్తాము. ఇక్కడ చూడండి, 7 - 2 ఎంత? 5 కదా. ఆ 5 రాయొద్దు, 5 మైండ్లో పెట్టుకోవాలి. మైండ్లో పెట్టుకొని పక్కన గమనించండి, అంటే విలోకనం. అది ఎస్ అనువా? నో. సో మైండ్లో 5 ఉంది కదా, దాన్ని 1 నెంబర్ డైరెక్ట్గా రాసేయండి, 4. అర్థమైందా? ఇప్పుడు 9 నిఖిలం ఎంత? 1 కదా. ఆ 1ని 2కి యాడ్ చేయండి, 3 మైండ్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత వెంటనే పక్కన చూడండి, ఇది ఎస్ అనువా? నో. అప్పుడు ఆ 3ని కాస్త 2 అని రాశాను. అవునా? ఇప్పుడు 8 నిఖిలం ఎంత? 2. 2 + 6 ఎంత? 8. 8 మైండ్లో పెట్టుకోండి. పక్కన ఎస్ అనువా? నో. ఆ 8ని కాస్త 1 తగ్గించి 7 అని రాయండి. ఇప్పుడు 7 నిఖిలం ఎంత? 3. 3 + 3 ఎంత? 6. అయితే ఆగండి, పక్కన నెంబర్ లేదు కాబట్టి లాస్ట్ స్టెప్లో ఏదొస్తే అదే రాయాలి, 1 నెంబర్ తగ్గించి రాయద్దు. సో 3 + 6 కాబట్టి 6 రాయాలి, అదే మీ ఆన్సర్. చూసారు ఎంత ఈజీ వేదిక్ మ్యాథమెటిక్స్. నార్మల్గా చేస్తే అప్పులు తీసుకొని చేయాల్సి వస్తుంది, ఫింగర్స్ కౌంటింగ్ చేసి చేయాల్సి వస్తుంది. కానీ వేదిక్ మ్యాథ్స్ పరంగా కేవలం కూడికలతో, అది కూడా చూసారా లెఫ్ట్ టు రైట్ మనం లెక్క వేసాము. ఈ విధంగా చేయడం వల్ల మన రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి మన అద్భుతమైన మేధాశక్తి కూడా పెరుగుతుంది. సార్, ఇంత ఇంట్రెస్టింగ్ నాలెడ్జ్ ఉన్న మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది ఎందుకు కనిపించడం లేదంటారు? కనిపించేది ఒకప్పుడు కనిపించేది. ఎప్పటి వరకు? అంటిల్ ద ఫారెన్ ఇన్వేడర్స్ కేమ్ టు ఇండియా. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఫారెన్ ఇన్వేషన్ జరిగిందో, స్టార్టింగ్ ఫ్రమ్ మొగల్స్, మీకు తెలుసు, హిస్టరీ మీకు తెలుసు. ఇండియా వాజ్ అండర్ అటాక్ ఫర్ మోర్ దెన్ 1000+ ఇయర్స్. 1000 కంటే ఎక్కువ కూడా ఇండియా వివిధ దేశాల నుంచి అటాక్కి గురైనప్పుడు మన ఎన్నో యూనివర్సిటీస్ని దగ్ధం చేశారు. నలంద, తక్షశిల, అవంతికాని కూడా దగ్ధం చేశారు వీళ్ళు. అందులో ఉన్న గ్రంథాలన్నీ కూడా కాలిపోయాయి. అయితే కలియుగంలో, అంటే దీనికి కూడా ఒక కారణం ఉందండి, అంటే ఈ యొక్క జ్ఞానం అందరికీ రావద్దని చెప్పి, అంటే అందుకనే ఈ యొక్క జ్ఞానము చాలా తక్కువకి దొరుకుతుంది. ఇది ఈ యొక్క వేదాస్ కానీ వేదిక్ మ్యాథ్స్ కానీ అందరికి దొరకదు. అండ్ ఎవరైతే ఈ యొక్క నాలెడ్జ్ నేర్చుకుంటారో దిల్ బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. మన ఇండియాకి మెయిన్గా జరిగిన డ్యామేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పరంగా జరిగింది బ్రిటిష్ వాళ్ళతో. బ్రిటిష్ వాళ్ళు 1846లో మెకాలేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఒక సిస్టాన్ని మన ఇండియన్స్కి ఇంప్లిమెంట్ చేశారు. 1846లో. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇండియన్స్ అంతా కూడా ఇంగ్లీష్ సిస్టమ్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ సిస్టంలో ఎందుకంటే వాళ్ళకి ఏంటి, దే వాంట్ టు ప్రొడ్యూస్ మోర్ వర్కర్స్ ఫర్ దేర్ గవర్నమెంట్. వాళ్ళకి అప్పట్లో ఐడియా లేదు కదా, 19% ఇండియాకి మనం ఫ్రీడమ్ ఇస్తామని చెప్పి. వీళ్ళు ఇండియాకి వచ్చేసి వాళ్ళ ఒక సిస్టమ్ని మన మీద రుబ్బారు. దీంట్లో ఏంటంటే మన వేదిక్ సిస్టమ్ని వాళ్ళు కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశారు. అండ్ వాళ్ళ సిస్టమ్ని, వాళ్ళ సైంటిస్ట్ చెప్పిన జ్ఞానాన్ని, వాళ్ళ స్కాలర్స్ చెప్పిన జ్ఞానాన్ని మన ఇండియన్స్కి ఇంపోజ్ చేసి వాళ్ళకి ఆ ఒక వేదిక్ జ్ఞానం మర్చిపోయేటట్టు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చి ఈరోజు ఈ విధంగా తయారయ్యాం మనం. అందుకే ఇప్పుడు ఈ యొక్క సిస్టమ్ మనకి అవైలబుల్ లేదు. సార్, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ వేదిక్ మ్యాథ్స్ ఏదైతే ఉందో, ఈ వేదిక్ నాలెడ్జ్ ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్కి అండ్ అలాగే మోడర్న్ మ్యాథ్స్కి కనెక్ట్ అవుతుందా? సో ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ అంతా కూడా నథింగ్ బట్ రీఇన్వెన్షన్ ఆఫ్ ది ఏన్షియంట్ టెక్నాలజీ ఓన్లీ. సో మోడర్న్ అండ్ ఏన్షియంట్ కంపల్సరీగా మ్యాచ్ అవుతుంది. అండ్ when you talk about వేదిక్ మ్యాథమెటిక్స్, ఇప్పుడు మోడర్న్ అనుకో సార్, వేదిక్ మ్యాథ్స్ పెట్టి అర్థమెటిక్ వర్కే కదా సార్. మరి ఆల్జీబ్రా, హెయిర్ ఆల్జీబ్రా ఉంటాయి కదా, దాంట్లో మనకి అప్లై చేయవచ్చా? ఎస్, ఆఫ్ కోర్స్. ఎందుకంటే చాలామందికి అసలు ఇవాళ నేర్చుకునే మోడర్న్ వాళ్ళు ఆల్జీబ్రా నేర్చుకుంటే వాళ్ళకి అర్థమే కాదు అసలు A+B² ఫార్ములా ఏంటి, అవి ఎందుకు వస్తుంది, ఆ ఫార్ములా అవి ఎక్కడ వాడతాం, అది అసలు ఆ ABC బట్టి పట్టడం అంతే. ఆ ABC ఎక్సెట్ గోల్ ఏంటి. అయితే వేదిక్ మ్యాథ్స్ సూత్రంతోనే అవన్నీ వస్తాయి. ఆల్ ది ఆల్జీబ్రా ఇస్ బేస్డ్ ఆన్ ఒక వేదిక్ సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ఏంటంటే నిఖిలం నవతస్ చరమం దశత. ఈ సింపుల్ సూత్రం, దాంతోనే మీకు 70% ఆల్జీబ్రా కాంకర్ అయిపోతుంది. అంటే ఆ సూత్రం ఏంటో అంటే దిస్ కాన్సెప్ట్ కాల్డ్ విన్క్లమ్ నంబర్స్. అది వరల్డ్ మనకు చెప్పారు, ఏ మోడర్న్ వరల్డ్ ఏ స్కూల్ ఆ ఒక నంబర్ నుంచి చెప్పారు. అది కేవలం వేదిక్ మ్యాథ్స్ ఉంటుంది ఆ టాపిక్. అది దాని పేరు విన్క్లమ్ నంబర్స్. ఆ టాపిక్ నేర్పేయకుండా డైరెక్ట్గా ఆల్జీబ్రా నేర్పించేస్తారు. మళ్ళీ వాళ్ళకి అర్థం ఎలా అవుతుంది? ఆ మోడర్న్ ఆల్జీబ్రా అంతా కూడా ఈ విన్క్లమ్ నంబర్సే అనమాట. సో మోడర్న్ వరల్డ్కి, మోడర్న్ అంటే నాలెడ్జ్కి
అండ్ ఏన్షియంట్ నాలెడ్జ్కి లింక్ కంపల్సరీగా ఉంది. సార్ మీరు ఈ వేదిక్ మ్యాథ్స్లోని హిడెన్ సైడ్ని ఎప్పుడు డిస్కవర్ చేశారు అండ్ అది మీ జర్నీ మీద ఎలా ఇంపాక్ట్ చూపించింది? అప్పట్లో నా మైండ్ పవర్ చాలా వీక్, ఎందుకంటే నేను కూడా మెకానికల్ సిస్టమ్ కదా, ఏదో చెప్పింది బట్టి కొట్టడం, ఆ బట్టి కొట్టడం మర్చిపోవడం, అలా ఉండేవాడిని నేను. సో నాకు ఆ రకమైన జాబ్ దొరకలేదు. నాకు వాట్ ఐ లుక్ ఫర్ అంటే చాలా మంది కోరిక ఏముంటుంది లైఫ్లో, చాలా టాప్ వెళ్ళాలి, చాలా గొప్ప బతకాలి, మంచి పేరు రావాలి అనే కోరిక ప్రతి వ్యక్తికి ఉంటుంది. నాకు ఉండే, కానీ అప్పుడు నాకున్న మైండ్ పవర్కి అది రీచ్ కావడం అసాధ్యం. దెన్ ఐ వాస్ లైక్ లిటరల్ థింకింగ్ వాట్ టు డూ, ఇంకేం చేస్తే ఆ స్థాయికి వెళ్తాను. దెన్ యాజ్ అ గాడ్ సెంట్ లైక్ మెసెంజర్ మా గురువు గారు ప్రొఫెసర్ తిరుతవ దాస్ గారు నాకు మీట్ కావడం జరిగింది. నేను అందరూ వేదిక్ మ్యాథ్స్ నేర్చుకున్నాను. సో నాకు తెలియదు వేదిక్ మ్యాథ్స్లో ఇంత ఇంప్రూవ్మెంట్ నాకు ఐడియా కూడా లేదు నాకు. నేను జనరల్గా ఆయన చెప్పిన విషయాలని ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయడము, కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక 6 months నాకు అద్భుతమైన మైండ్ పవర్ వచ్చింది. అండ్ ఐ కుడ్ లిటిల్ సీ మై సెల్ఫ్, నా థింకింగ్ అబిలిటీస్లో కానీ, నా క్యాల్కులేషన్ స్పీడ్స్ కానీ, నా లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. దెన్ ఐ థాట్ ఓకే ఇది నాకే వర్తిస్తుందో ఎవరికైనా వర్తిస్తుందో చెప్పి మా ఇంటిలో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి వాళ్ళకు కూడా ఈ యొక్క వేదిక్ మ్యాథ్స్ చెప్పడం జరిగింది ఫ్రీగా. వాళ్ళు ఇంప్రూవ్ అవ్వరు. ఎలా ఇంప్రూవ్ అయ్యారంటే వాళ్ళ స్కూల్ మ్యాథ్స్ అడిగిందంట, నీకు ఇంత మ్యాథ్స్ ఇంత స్ట్రాంగ్గా షార్ప్ ఎలా అని చెప్పి అడిగితే మా ఇంటర్ ఒక సార్ నాకు మ్యాథ్స్ చెప్తున్నాడు అని చెప్పారంట. ఏం మ్యాథ్స్ అంటే వేదిక్ మ్యాథ్స్ అని చెప్పారంట. సరే ఒకసారి వాళ్ళ ప్రిన్సిపల్తో నాకు ఇన్ఫర్మేషన్ పంపించి ఒకసారి స్కూల్కి వచ్చి క్లాస్ తీసుకోమని చెప్పారనమాట. అప్పటిదాకా నేను ఎవరి ముందు వెళ్ళి క్లాస్ చెప్పలేదు. సో ఫస్ట్ టైం ఒక ఛాన్స్ తీసుకున్నాను. నేను వెళ్ళేసి ఆ స్కూల్కి వెళ్ళేసి ఒక టాక్ తీసుకున్నాను నేను ఒక 1 hour వరకు. ఆ టాక్ అయ్యాక అందరు అబ్బురపోయారు. అంటే పిల్లలు వచ్చి నా ఫీట్ టచ్ చేయడం, టీషర్ట్లు వచ్చేసి చాలా బాగుంది సార్ క్లాస్ అని చెప్పడము. అంటే ఇట్ వాస్ అమేజింగ్ ఇంట్రాక్షన్. అంటే నాకు అర్థం కాలేదు ఇంత అబ్బురపోతున్నారు ఏంటని చెప్పి. దెన్ ఐ రియలైజ్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఇస్ టు టీచ్ వేదిక్ మ్యాథ్స్ అని చెప్పి. ఫ్రమ్ దట్ పాయింట్ ఐ స్టార్టెడ్ టీచింగ్ ఫుల్ టైమ్ వేదిక్ మ్యాథమెటిక్స్. దిస్ హ్యాపెండ్ ఇన్ ది ఇయర్ 2001. అప్పటి నుంచి నేను వేదిక్ మ్యాథ్స్ ఫుల్ టైం స్టార్ట్ చేశాను అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓన్లీ వేదిక్ మ్యాథ్స్, ఇంకా నేను చేయను. నేను ఈ యొక్క 25 yearsలో ఐ గోట్ ఛాన్స్ టు విజిట్ మెనీ కంట్రీస్, ఐ గోట్ సో మెనీ అవార్డ్స్, సో మెనీ అలోకేట్స్, సో మెనీ వరల్డ్ రికార్డ్స్. అంటే నేను కనుక ఆ రోజు అలాంటి జాబ్లో ఉంటే ఈ స్థాయికి రావడం అసాధ్యం. ఇంతమందికి జ్ఞానాన్ని పంచే అవకాశం కూడా దొరికేది కాదు. ఇట్స్ రియల్లీ మీనింగ్ఫుల్ లైఫ్. అంటే ఎవ్రీ డే ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ అ న్యూ థింగ్ ఇన్ మై లైఫ్. I go to one new school, give a talk, I sign the autographs, people appreciate my knowledge. అంటే ఇవన్నీ దాంతో సాధ్యమైంది. ఏదేంతో వేదిక్ మ్యాథ్స్. సార్ ఈ నాలెడ్జ్ అందరికీ రీచ్ అయితే వరల్డ్ వైడ్గా మ్యాథ్స్ నేర్చుకునే విధానం చేంజ్ అవుతుందంటారా? తప్పకుండా. ఇప్పుడు మీకు తెలుసు రైట్ నౌ ప్రస్తుతం ప్రపంచంలో 98% మంది వ్యక్తులకి మ్యాథ్స్ అంటే ఎలర్జీ, భయం, దడ. మ్యాథ్స్ అంటే పారిపోతారు. కారణం ఏంటి? అర్థం కాక. మీకు కూడా మ్యాథ్స్ భయమా? ఎందుకు? ఎలా అయిపోయాను నేను? యూ ఆల్సో అమంగ్ దట్ 98%, అంతేనా? సో ప్రపంచంలో చాలా మందికి మ్యాథ్స్ అంటే భయం. కారణం ఏంటంటే ఇన్పుట్స్ రాంగ్గా ఉన్నాయి కాబట్టి. అదే కనుక వేదిక్ మ్యాథ్స్ పరంగా మనకి ఇన్పుట్స్ వస్తే మ్యాథ్స్ అంటే యూ స్టార్ట్ లవింగ్ ఇట్. నేను ఒకప్పుడు మ్యాథ్స్లో చెప్పాను కదా లాస్ట్ సీరియల్లో, ఐ వాజ్ అ మ్యాథ్ ఆఫ్ మ్యాథ్స్ అంటే పారిపోయేవాడిని, ఎప్పుడు ఫెయిల్ అయ్యేవాడిని. చెప్పాను కదా మీకు లాస్ట్ టైం నేను. బట్ అలాంటి స్థాయి నుంచి ఇలాంటి స్థాయికి వచ్చాను నేను. ఫ్రమ్ మ్యాథ్ ఆఫ్ హోప్ టు టుడే విత్ మ్యాథ్ ఐ గాట్ ఆల్ దిస్ ఫేమ్. దాని కారణం ఏంటి? వేదిక్ మ్యాథమెటిక్స్. సో ఇది కనుక మనం పిల్లలకి నేర్పేయగలిగితే తప్పకుండా నాట్ ఓన్లీ ఇండియా ఎవరు నేర్చుకున్నా సరే మ్యాథ్స్ అంటే వాళ్ళ యాటిట్యూడ్ మొత్తం మారిపోతుంది. మ్యాథ్స్ అంటే వాళ్ళకి ఒక లవ్ ఏర్పడుతుంది. మ్యాథ్స్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా. సో ఈ విధంగా చాలామంది పిల్లలకి మనం మ్యాథ్స్ అంటే ఈజీగా చేసి వాళ్ళని ఇంకా ఫర్దర్ అంటే ఇంకోటి ఏంటంటే మ్యాథ్స్ నుండి మ్యాథ్సే కాదు, ద ఓన్లీ సీట్ టు ఇంటెలిజెన్స్ ఇస్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్తోనే ఇంటెలిజెన్స్కి లింకే ఉంది. 2-3 ఉన్నాయి లైక్ మ్యాథ్ ఇంటెలిజెన్స్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. మ్యాథ్స్ లేకుండా ఇంటెలిజెన్స్ లేదు. సో మ్యాథ్స్తోనే మనిషికి ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. అందుకని మనం కనుక వేదిక్ మ్యాథ్స్ నేర్చుకుంటే పిల్లలకి నేర్పిస్తే వాళ్ళ ఇంటెలిజెన్స్ తప్పకుండా యాక్టివేట్ అయ్యి వాళ్ళు ఫ్యూచర్లో మన దేశానికి అద్భుతంగా కాంట్రిబ్యూట్ చేసి మన దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళేటట్టు మనం చూడొచ్చు. సార్ మా వ్యూవర్స్కి ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరికైనా వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవాలని ఉంటే తప్పకుండా నేను ఉన్నాను ఇక్కడ నేర్పించడానికి. నాట్ ఓన్లీ పిల్లలే కాదు, యూత్ కూడా. యూత్ ఏంటంటే ఎస్పెషల్ చాలా మందికి జాబ్స్ దొరకలేవు అని చెప్పి ఇంట్లో ఖాళీ కూర్చుంటున్నారు. ఓకే, అలాంటి యూత్కి నేర్చే మెసేజ్ ఏంటంటే వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోండి. ఇప్పుడు ప్రపంచంలో వేదిక్ మ్యాథ్స్ ట్రైనర్స్కి చాలా డిమాండ్ ఉంది. దిస్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వేదిక్ మ్యాథ్స్ ట్రైనర్స్ ఇంటర్నేషనల్లీ. ఎవరైతే వేదిక్ మ్యాథ్స్ నేర్చుకుంటారో వాళ్ళకి మంచి కెరియర్, మంచి మైండ్ పవర్, అండ్ వాళ్ళు తప్పకుండా లైఫ్లో మంచి అంటే ఎవరి కింద లేకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళ లైఫ్లో పైకి వచ్చే ఆస్కారం ఉంటుంది. సో పిల్లలకి మంచి మేధస్సు, మంచి మైండ్ పవర్, మంచి ర్యాంకులు, అన్ఎంప్లాయిడ్ యూత్కి మంచి కెరియర్ ఆపర్చునిటీ. సో ఎవరికన్నా యూత్కి నేర్చుకోవాలంటే వేదిక్ మ్యాథ్స్, మా ఫోన్ నంబర్స్ ఆన్ స్క్రీన్ వస్తున్నాయి. ఇప్పుడు
మాకు కాంటాక్ట్ చేయండి, విల్ షోర్లీ గైడ్ యూ. అండ్ ఎవరైతే పిల్లలు మ్యాథ్స్లో వీక్ ఉన్నారో మా నెంబర్కి కాల్ చేయండి, మీకు మేము గైడెన్స్ ఇస్తాము. సార్ వేదిక్ మ్యాథ్స్ గురించి అలాగే వేదిక్ మ్యాథ్స్ వెనుక ఉన్న స్టోరీస్ అండ్ దాని యొక్క వాల్యూ గురించి మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా ఓపిక్గా. అండ్ మాకు తెలియని చాలా విషయాలు మాకు నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చూశారు కదా, ఈరోజు ఎపిసోడ్లో మనం వేదిక్ మ్యాథ్స్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాం. మరొక ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి పొలిటెన్ న్యూస్.